సో, అక్కడ మనం మెయిన్‌గా చూసుకుంటే మరి సెమీఫైనల్‌కి ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి లేపోతే మాత్రం చాలా అంతలా ఆశ్చర్యంగా అయితే ఉంటది. సో, అంత మంచి స్పెల్ అయితే మనకైతే కనపడ్డది. ఆన్ స్పాట్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రతి స్పెల్‌లో కూడా కెప్టెన్‌కి వికెట్ అయితే అందిస్తున్నాడు. మొత్తం అక్కడ 5 వికెట్‌లయితే తీసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మన టీం ఘన విజయం సాధించింది. ద క్రెడిట్ గోస్ టు వరుణ్ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అయితే, ఇక తర్వాత మన స్పిన్నర్లు అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఫస్ట్ వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ గా చూసుకున్న మన బౌలింగ్ గానీ బ్యాటింగ్ గానీ చాలా బెటర్ గా ఉంటుంది. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు. తన డిసిషన్ తగ్గట్టే మరి వాళ్ళ బౌలర్స్ అయితే సహకరించాలని చెప్పుకోవచ్చు. తనకైతే ఫస్ట్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కోహ్లీ టాప్ 3 బ్యాట్స్మెన్స్ అయితే ఈ మ్యాచ్ లో అయితే కొంచెం ఆఫ్ కలర్ గా మనకైతే కనబడ్డాడు. అక్కడ రోహిత్ శర్మని కైల్ జెమిన్సన్ అవుట్ చేసిండు. శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీని అక్కడ మ్యాట్ హెన్రీ అయితే అవుట్ చేసిండు. అక్కడ శుభ్మన్ గిల్ ఎల్బిడబ్ల్యూ జస్ట్ 2 రన్స్ మాత్రం కొట్టిండు. ఇక విరాట్ కోహ్లీ వికెట్ అయితే మాత్రం అది క్యాచ్ కే ఇవ్వాల్సిందని చెప్పుకోవచ్చు. స్టన్నర్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మరోసారి గ్లెన్ ఫిలిప్స్ అయితే ది బెస్ట్ ఫీల్డర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మామూలు క్యాచ్ కాదు అది, ఆ క్యాచ్ కి మనం వికెట్ అయితే ఇవ్వాల్సింది. సో అంత మంచి క్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో న్యూజిలాండ్ ఫీల్డింగ్ మాత్రం చాలా బెటర్ గా మనకైతే కనబడింది ఈ మ్యాచ్ లో అయితే. ఇక విరాట్ కోహ్లీ అయితే జస్ట్ అక్కడ 11 రన్స్ మాత్రం కొట్టింది 14 బాల్స్ లో. చాలా బెటర్ గా కనబడ్డాడు. 2 4s కొట్టిండు 78 స్ట్రైక్ రేట్ తోని. చాలా బెటర్ గా కనబడ్డాయి మరి. బట్ ఆ క్యాచ్ మాత్రం చాలా బెటర్ గా మనకి ఇంకా కనబడ్డది. ఇక ఆ తర్వాత నెంబర్ 4 లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ పెట్టి మనకి మంచి రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే వచ్చింది. 79 కొట్టిండు 98 బాల్స్ లో, 80 స్ట్రైక్ రేట్. ఇక్కడ 80 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్ తో సమానం అని చెప్పుకోవచ్చు. సో అక్కడ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ 4 4s కొట్టిండు, 2 6s అయితే కొట్టిండు. స్పిన్నర్లను కానీ పేసర్లు కానీ ఈక్వల్ గా అటాక్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. సో అంత మంచి నాకైతే మనకైతే కనబడ్డది. శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి ఆ ఇన్నింగ్స్ రాకపోతే మాత్రం చాలా ట్రికే ఉండేది మన టీం అయితే. ఇక మరోవైపు అక్షర్ పటేల్ తర్వాత అక్షర్ పటేల్ కూడా చాలా బెటర్ రాంచిండు. మరి ఇతనైతే అప్ ది అండర్ ప్రమోట్ అయితే వేసిండు. 42 రన్స్ అయితే కొట్టిండు 61 బాల్స్ లో, 3 4s 1 6. సో ఇతను కూడా అక్కడ శ్రేయస్ అయ్యర్ తో మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చిండు. ఇక తర్వాత కేఎల్ రాహుల్ కూడా 23 అయితే కొట్టిండు 29 బాల్స్ లో. ఇతను కూడా మరి మంచిగా రాణించిండు. ఇక లాస్ట్ లో హార్దిక్ పాండ్యా అయితే చాలా బెటర్ రాణించిండు. 45 బాల్స్ లో 45 అయితే కొట్టిండు, 2 6s 4 4s 100 స్ట్రైక్ రేట్ తోని. ఇక జడేజా దగ్గర నుంచి కూడా 16 రన్స్ క్యామ్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే చిన్న పార్ట్నర్షిప్ తో మనకైతే మంచి రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఈ పిచ్ మీద. ఇక మరోవైపు న్యూజిలాండ్ బౌలింగ్ లో చూసుకుంటే మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకున్నాడు. కైల్ జెమిన్సన్ 1, విలియం ఓరోక్ 1 అండ్ మిచెల్ శాంట్నర్ అండ్ రాచిన్ రవీంద్ర ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. సో ఈ పిచ్ మీద ఇది సరిపోతుందని చెప్పుకోవచ్చు మరి డిఫెండ్ చేసుకోవడానికి. బట్ మన టీమిండియా మరి అక్కడ 4 స్పిన్నర్లతో బార్లోకి దిగుతున్నారు ఈ మ్యాచ్ లో. మరోవైపు ఫస్ట్ ఇన్నింగ్స్ లో మరి అక్కడ న్యూజిలాండ్ 9 వికెట్లలో 7 వికెట్లు వాళ్ళ పేసర్లే తీసిండు. అక్కడ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసిండు. సో మిగతా 2 ఫాస్ట్ బౌలర్స్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. సో వాళ్ళు 7 వికెట్లే తీసిండు పేసర్లు. బట్ మన దాంట్లో చూసుకుంటే మరి 4 స్పిన్నర్లు ఉన్నారు. మరి ఏ విధంగా దీన్ని డిఫెండ్ చేస్తారు అనుకున్నాం. బట్ మన స్పిన్నర్లు ఆన్ స్పాట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో అక్కడ మనం మెయిన్ చూసుకుంటే మరి సెమీఫైనల్ కి ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటది. సో అంత మంచి స్పెల్ అయితే మనకైతే కనబడుతుంది. ఆన్ స్పాట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి స్పెల్ లో కూడా కెప్టెన్ కి వికెట్ అయితే అందిస్తున్నాడు. మొత్తం అక్కడ 5 వికెట్లు అయితే తీసుకున్నాడు. విలియంగ్, గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ. ఎప్పుడైతే అక్కడ పార్ట్నర్షిప్ పెద్దగా వెళ్తుందో కెప్టెన్ అయితే తీసుకొచ్చిండు. వికెట్ కూడా కెప్టెన్ కి అయితే అందించిండు. సో అంత మంచి స్పెల్ అయితే మనకైతే కనబడుతుంది వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి. సో కాబట్టి ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి సెమీఫైనల్ ఆడతాడు అండ్ ఫైనల్ లో కూడా ఆడతాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సేమ్ ప్లేయర్తోనే వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. 2 పేసర్లు సరిపోతుంది ఈ పిచ్ పైన. సో కాబట్టి అక్కడ వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి అయితే మంచి స్పెల్ అయితే మనకైతే కనబడుతుంది. మొత్తం అక్కడ 5 వికెట్లు అయితే తీసుకున్నాడు. అవుట్ స్టాండింగ్ స్పెల్ అని చెప్పుకోవచ్చు. మరి తన కంబ్యాక్ చేసినప్పటి మళ్ళీ వెనకకి తిరగకుండా T20s లో కానీ ఇప్పుడు అవకాశం వస్తే 1 days లో కానీ చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇతనితో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఫస్ట్ వికెట్ అయితే అందించిండు. ఇక మిగతా 3 స్పిన్నర్లు కూడా ఆన్ స్పాట్ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అక్కడ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజా 1 అండ్ అక్షర్ పటేల్ 1 వికెట్ అయితే తీసుకున్నారు. ఇక దాంతో మన టీంని 44 రన్ల తేడాతో అయితే గెలిచింది. న్యూజిలాండ్ ని 205 కి ఆల్అౌట్ అయితే వేసింది 45.3 ఓవర్స్ లో. సో ఓవరాల్ గా చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో ఆ 40 ఓవర్లు క్రూషల్ అని చెప్పుకోవచ్చు స్పిన్నర్ల దగ్గర నుంచి.
సేమ్ ఇదే గేమ్ ప్లాన్ తోని సెమీఫైనల్ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అవుతుంటది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు?